మా నాయన కూడా బాగా కొంచెం చదువుకున్నాడే, అన్ని లెక్కలు చెప్పేవాడు. అరే మన బాధలు, మన ప్రాపర్టీ ఉంది, మన బాధలు కూడా ఉన్నాయి. అప్పులు, బాధలు అంటే ఏంది? అప్పులే కదా రైతులంటే. పెద్ద రైతు పెద్ద అప్పులు, చిన్న రైతు చిన్న అప్పులు. కానీ అప్పును కూడా జోక్గా నవ్వుకుంటా తీసుకునే శక్తి వీడికి కోడిగా ఉంది. ఈ మాయలాగా సిటీలో ఉండి అన్నీ ఉండి కూడా BMW కార్లో తిరుగుతాడు చూడు, వాడికి 13,000 కోట్లు అప్పు ఉంటుంది. కానీ బయటికి మాత్రం ఏమి తెలియదు అన్నమాట. బాగా తెల్లగూడలు వేసుకొని తమాషగా ఉంటాడు. అందరికి భలే ఫ్లెక్సీలు కట్టింటాడు. అట్లా లెక్కలేసి మా నాయన చెప్పాడు, అరే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి తీరిపోతాయిరా ఈ పంట వేస్తే అని. నిజమేనేమో అనుకున్నా. అట్టెప్పుడు జరగదు అని 30 ఏళ్ళ తర్వాత తెలిసింది. బాధలు ఇప్పుడు తీరిపోతాయి, బాధలతో కలిసి బతికేదే జీవితం అంటే. బాధలు లేకుండా జీవితం ఉంటుందా? చీమైనా ఏనుగైనా కష్టపడే కదా ఆహారం సంపాదించుకునేది. కష్టపడినాక దొరికితే ఎంత సంతోషం అది. మీరు సైకిల్ మిట్ట దొక్కుతారు, కిందకి దిగేటప్పుడు ఆ చెమట ఆరుతుందే, అది ఆనందం అంటే. అంతేగాని ఒక ఏసీ హాల్లో 18 డిగ్రీలు సెంటీగ్రేడ్ పెట్టేసి అంత చల్లగా ఉండాలి, అట్లే ఏమి మార్పే ఉండకూడదు అన్నమాట. మామూలుగా శవాలు చచ్చిపోతే కూడా చల్లగా పెడతారు మార్చిరీలో, అట్లుంటారు వీళ్ళందరూ. మార్చిరీలో చల్లగా అయిపోయింటారు మొత్తం అంతా. భావాలు కూడా ఏముండవు, ఫీలింగ్లు కూడా ఏముండవు, చల్లగా ఉంటారు. ఏమిరా అంటే ఇట్లా తిరుగుతారు, చేసుకుంటూ ఉంటారు. నువ్వేది ఉండదు, ఏముండదు, ఇట్లా ఫీలింగ్లే లేవు, చచ్చిపోయినాయి అన్నీ. మనుషులతో సంబంధాలు పెట్టింటే కదా. చిన్నప్పటి నుంచి ఏం చేశారు, రూమ్లో వేసి లాక్ చేసి, రే మామూలు లేడు, మన లోపల చదువుతూ ఉంటాడు వీడు. ఏది IITకి రెడీ చేస్తూ ఉంటాడు. రోబో సినిమాలో ఆయన రజనీకాంత్ లాగా రెడీ చేస్తాడు, చిట్టిలాగా రెడీ చేస్తూ ఉంటారు లోపల. వాడిని 20 ఏళ్ళ తర్వాత IIT అయిపోయింటాడు వాడు, పెద్ద కార్పొరేట్ దీంట్లో మెతకొచ్చాడు పెడతారు. వాడికి ఏం ఫీలింగ్స్ లేవు కదా. చిట్టికి ఆడ ఫీలింగ్స్ లేవు కదమ్మా. చిట్టికి ఉన్నాయా? చూసారా రోబో సినిమా? వాడికి ఫీలింగ్లు ఉండవు, రోబో కదా. వీడు పెద్ద కంపెనీ CEO అవుతాడు. అక్కడ అందరితో కలిసిమెలిసి పనిచేయాలా, రాదు వీడికి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు కదా. మేమైతే ఏదైనా చిన్నప్పుడు మనకు చాక్లెట్ ఏదైనా ఇస్తే కాకింగ్లీని బట్టలు ఇట్లా పెట్టి రౌండ్ పెట్టి 4 మొక్కలు చేసి పంచుకునేవాళ్ళం. మీరందరూ నాకేం కొత్త లేదు. నేను ఎక్కడ పోయినా అందరూ మనోళ్ళే కదా అనుకొని మాట్లాడుతూ ఉంటా. అట్ట కలిసి బతికినాం మేము. 20 మంది ఒకే ఇంట్లో ఒకే బాత్రూమ్, అట్టే బతికినాం. ఇప్పుడు పెద్ద ఇల్లు 3 కోట్లది, 3 బెడ్రూమ్లు అంట. ఎవడు ఎక్కడ తెచ్చినాడో తెలియదు. వాడు తిన్నాడో లేదో, బతికినాడో తెచ్చినాడో, ఉండాడా లేడా, ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు నిద్రపోయినాడు, ఇప్పుడు ఏం తెలియదు అనమాట. ఫోన్ చేసేప్పుడు ఎత్తరు, అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. నా రూమ్ అంటాడు వాడు. వాని ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నాయనే కట్టించింది, దాంట్లో కూడా వాని రూము, వాని వస్తువులు, అట్లా అయిపోయినారు. ఇది ఏ లెవెల్కి పోయిందంటే మానవ సంబంధాలు జీరో. మనిషి అంటేనే సంబంధాలతో బతికేటివి. జీరో ఏంది? నవ్వేది తెలీదు, ఏడ్చేది తెలీదు, ఏమీ తెలీదు. వాడు CEO అయినాక వాడిని ఇట్లా 1000 మందితో కలిసి బతకాలా అంటే, కార్పొరేట్ సంస్థకి CEO అవుతాడు. IIT అయ్యేవాడు, IIM MBA చేస్తాడు. అందరితో కలిసి మాట్లాడాలి తెలియదు వాడికి, ఎట్లా మాట్లాడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు కదా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ని కూడా ఎవరికి ఏమి ఇవ్వకుండా, రే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎవరికి చెప్పొద్దు అని కదా ట్రైనింగ్ ఇచ్చినది మన వాడిని, ఎవరికి చెప్పొద్దు అని. మా కాలంలో పెద్దోళ్ళు, ఒరే మంచి పాయసం చేసి పెట్టాను అందరూ కలిసి తినండి అని పెట్టేవాళ్ళు స్కూల్కి. వాడు పోయి అందరూ పిరుక్కొని తినేవాళ్ళం, ఏదో చేసి అందరూ అట్లా తినేవాళ్ళం, మంచిగుంటే ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మీ మామ చాక్లెట్ తెచ్చినాడు అమెరికా నుంచి, ఎవరికి ఇవ్వద్దంటే వాడు జోబులు వేసుకొని పోయి స్కూల్లో ఎవరిని అడుగుతారని లెట్రిన్లో పోయి లెట్రిన్లో తింటూ ఉంటాడు. ఎందుకంటే బయట తింటే అందరూ అడుగుతారు కదా. ఇట్లుండేవాడు అందరితో కలిసి ఎట్లా బతుకుతాడు. మళ్ళీ వీడికి ట్రైనింగ్ ఇచ్చేదానికి, వీడి కంపెనీ CEO వీడికి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి పెద్ద బిలియన్ బుక్కులు అమ్మిన వాడిని తీసుకొచ్చి వాడు ఇట్లా పెట్టి, నాయన నువ్వు వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలా, చిన్నగా నవ్వాలా, మళ్ళీ ఇట్లా చేయాలని ఏదో డ్రామా చెప్తాడు. నువ్వు డ్రామా చేస్తావు అని తెలియదా మీ ఎంప్లాయీస్కి? ఆ లవ్ అనేది హార్ట్ నుంచి రావాలా, అంతేగాని ఏదో డ్రామా చేసేది కాదు.